హలో గైస్, ఎక్కదు ఈరోజు నా మమ్మీ చాక్లెట్ చేసింది. హలో అండి, చూసారా? ఈ రెసిపీ చూసిన తర్వాత మా పాపకు మాటలు తెగొచ్చేస్తున్నాయి అనమాట. ఈ రెసిపీ మీరు కూడా చూసారంటే ఈ పిల్లకాయలు ఉన్న ఇంట్లో ఎవరైనా కూడా ఈ రెసిపీ ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే, కానీ హెల్తీది. అదేంటంటే చాక్లెట్ అంటే ఇలాంటి చాక్లెట్ కాదు, హెల్తీ చాక్లెట్ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, బెల్లం, నిమ్మకాయ, ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్గా అల్లం మనం గ్రైండ్ చేసి పెట్టేసుకుని ఓన్లీ రసం యూజ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత రసం వడగొట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక దాంట్లో నిమ్మకాయ పిండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బెల్లం వేసుకుని బెల్లంలో వాటర్ పోసుకున్న తర్వాత మనకి వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మనం స్టవ్ మీద పెట్టాలి. ఒకదాని తర్వాత అల్లం పేస్ట్ కాదు, అల్లం రసం ఉంది కదా, అది యాడ్ చేసిన తర్వాత నిమ్మకాయ సిరప్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది వైట్ది ఏంటంటే ఇలాచీ అండ్ షుగర్ కలిపి నేను మిక్స్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నా, అదనమాట. మనకి చాక్లెట్ చేసేది ఉంటే బెటరు, నా దగ్గర అది లేదనమాట. అందుకే నేను ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ వేసేది ఉంటుంది కదా, దాంట్లో వేసేసాను. ఫస్ట్ అది అంటుకోకుండా ఉండడానికి వైట్ది షుగర్ సిరప్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. షుగర్ పౌడర్ అది వేసుకుంటే కనుక మీకు క్యూబ్లు చల్లారక ముందే వేసేసుకోవాలి. అది చల్లారేదాకా ఉన్నారనుకోండి, అది లాగిన పీకిన రాదనమాట. మా బుట్టది ఏం చేస్తుంది, మిగిలిపోయిన వాటిలో నేనైతే అవి క్యూబ్స్ లాగా వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఒక 20 మినిట్స్ అట్లా. మా పిల్లేమో ఏయో తయారు చేస్తుంది అనమాట. చిన్నప్పుడు అట్లా చూస్తే నాకు జీడీలు గుర్తొచ్చినాయి. జీడీలు అంటారు కదా, చిన్నప్పుడు ఇట్లానే గట్టిగా సాగే జీడీల్లాగా ఉండేటి. అవి మన చిన్నప్పుడు 90s కిడ్కి అయితే తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు. చూసారు కదా, చాక్లెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. అది మంచిగా అల్లం మంచిది, లెమన్ కూడా మంచిది. ఈ వింటర్ సీజన్లో ఇలాంటి చాక్లెట్స్ బాగా యూజ్ అవుతాయి. కోల్డ్ అండ్ కాఫ్ నుంచి కొంచెమన్నా అవాయిడ్ చేస్తాయి అన్నమాట. మీరు కూడా ఇది ట్రై చేయండి, నాకు తెలుసు మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేస్తారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చెప్పవే లైక్ చేయండి. మనకి ఇది ఒక గాజు కంటైనర్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు.